గవర్నమెంట్ జాబ్ని సాధించాలి అంటే మన శ్రమతో పాటు కొంత అదృష్టం కూడా ఖచ్చితంగా కావాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంపై వారి యొక్క జాతకం, గ్రహాలు, రాసులు అనేవి ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల కదలిక కారణంగా నక్షత్రాల యొక్క స్థానాలను బట్టి ద్వాదశ రాసుల వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయో వారు తక్కువ శ్రమతోనే ఎక్కువ సక్సెస్ను సాధిస్తారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చాలా కష్టపడి పనిచేస్తారు. రోజులో 24 గంటలు ఉంటే ఆ 24 గంటల్లో ఖచ్చితంగా 12 గంటలు వర్క్ చేసినా సరే తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోతారు. అయితే కొంతమంది ఏమో రోజుకు 2 గంటలు పని చేసినా సరే వారికంటే ఎక్కువ సక్సెస్ను సాధిస్తారు, ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు. అంటే కేవలం మనిషి చేసే కష్టం పైనే కాదు, వారి జాతకం పైన కూడా వారి జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 12 రాసులలో ఏ రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఆ అదృష్ట రాసులు ఎవరో తెలుసుకునే ముందు ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అంటే జాతకం ప్రకారం ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలో చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలి అంటే 10వ ఇల్లు అనేది శక్తివంతంగా ఉండాలి. అంటే 10th హౌస్లో మంచి గ్రహాలు ఉండాలి, మీకు అనుకూలంగా ఉండే గ్రహాలు ఉండాలి. 10వ ఇంటి అధిపతి తప్పనిసరిగా చతుర్భుజంలో కానీ త్రికోణంలో కానీ ఉండాలి. 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగపరంగా అదృష్టాన్ని ఇస్తుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగ పరంగానే కాదు, ప్రైవేట్ ఉద్యోగాన్ని సాధించాలి అన్న మీ 10th హౌస్ అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. మీ 10వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ లేకపోతే 3వ గృహాల్లో కనుక ఉన్నట్లయితే ఉద్యోగపరంగా మీకు అదృష్టం ఉంటుంది. కుజుడు, చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఈ 4 గ్రహాలు కనుక మనిషి జాతకంలో అనుకూలంగా కనుక ఉన్నట్లయితే మీరు తక్కువ కష్టపడినా సరే ప్రతిఫలం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండాలి. మీ 10వ ఇంటిపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉండాలి. గ్రహాల పొజిషన్స్ కనుక మీ పర్సనల్ జాతకంలో ఇలా ఉన్నాయనుకోండి, తక్కువసేపు కష్టపడ్డా పక్కన వాడు 12 గంటలు చదివినా 12 గంటలు కష్టపడినా మీరు 2 గంటలు చదివినా సరే గవర్నమెంట్ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అదృష్టం ఉంటుంది. నేను చెప్పబోయే ఈ 5 రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఎందుకు అంటున్నాను అంటే దానికి గల కారణాల్లో ఒకటి వారి జాతకం అయితే రెండవది వారిలో ఉండే కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు. ఆ లక్షణాల వల్ల వీరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రాసుల వారు ఎవరంటే మకర రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి మరియు ధనస్సు రాశి. ఎందుకంటే ఈ 5 రాసుల వారు కూడా చాలా షార్ప్ మైండెడ్ మనుషులు. ఎప్పుడూ ప్రతిష్టాత్మకంగా ఉంటూ క్రమశిక్షణ కలిగిన సాధకులు అని కూడా వీరిని చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ 5 రాసుల వారికి ముఖ్యంగా వారి జీవితంలో వీరికి ఏది అంత సులువుగా దక్కదు, అంటే ఏది అంత సులువుగా దక్కించుకోలేకపోతారు. అందుకే మిగిలిన రాసుల వారితో పోలిస్తే మకర రాశి వారు, వృషభ రాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, ధనస్సు రాశి వారు ఈ రాసుల వారు మిగిలిన రాసుల వారితో పోలిస్తే ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఏది అంత సులువుగా వీరి చేతికి అందదు.
క్రమశిక్షణను కలిగి ఉంటారు, మంచి సంకల్ప శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలి అని కనుక వీరు నిర్ణయం తీసుకున్నట్లయితే చివరి నిమిషం దాకా పోరాడతారు. ఏదైనా సాధించాలి అంటే చివరి వరకు ప్రయత్నిస్తారు. ఏ పనిని కూడా మధ్యలో వదిలేయరు. ఆ యొక్క స్వభావమే వీరికి ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే వారి జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని కనుక పెట్టుకున్నట్లయితే దానిని సాధించేంత వరకు పరితపిస్తూ కష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకు ఈ 5 రాసుల వారు కనుక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారనుకోండి, ఒక 7-8 నెలలు అయినా సరే ఇంకా ఉద్యోగం రాలేదనుకోండి, మనసులో వీరికి భయం మొదలైనా సరే, తర్వాత ఏం జరగబోతుందో అని వీరికి భయం ఉన్నా సరే, ఇప్పటి వరకు కష్టపడ్డాం కదా, ఇంకొంచెం కష్టపడి మళ్ళీ ఇంకో ప్రయత్నం చేద్దాము అనే ఆలోచనలతోనే ఉంటారు. అంతే తప్ప వెనకడుగు వేయటానికి వీరి మనసు అంగీకరించదు. మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంత భయం ఉన్నా సరే పంటి బిగువున వారి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగ పరంగా వీరి జీవితంలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం వీరి జాతక ప్రకారం మాత్రమే కాదు, జాతకంతో పాటు వీరిలో ఉండే కొన్ని అద్భుతమైన లక్షణాల వల్ల కూడా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు వీరికే ఎక్కువగా ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించటంలో ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా సరే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 రాసుల వారు వదులుకోరు. తమ లక్ష్యాన్ని సాధించేంత వరకు ఎక్కడా కూడా తగ్గని మనస్తత్వంతో ఉంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే ధీటుగా అధిగమించి వారి సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంటారు. దానితో పాటు ఈ 5 రాసుల వారిలో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే సులభంగా దక్కేదాన్ని ఎప్పుడూ కూడా ఇష్టపడరు. అంటే ఈ 5 రాసులలో ఎవరైనా జన్మించి వ్యక్తిగతంగా మీకు తెలిసి ఉన్నట్లయితే, వారిని కనుక మీరు గమనించినట్లయితే సులువుగా దక్కే దేనిని కూడా వీరు ఇష్టపడరు. ఏదైతే బాగా కష్టపడితేనే దక్కించుకోగలుగుతారో దానినే ఇష్టపడుతూ ఉంటారు. దానిని సాధించటాన్నే లక్ష్యంగా పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే వారి సామర్థ్యం మీద వారికి నమ్మకం ఎక్కువ. ఆత్మ నమ్మకం అంటారు కదా, ఈ 5 రాసుల వారికి అది ఎక్కువగా ఉంటుంది. వారు మొదలుపెట్టిన పనిలో, వారు కొనసాగిస్తున్న పనిలో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడతారు. ఎలాంటి క్లిష్ట సమస్యలైనా సరే సహజమైన సామర్థ్యంతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వారి భవిష్యత్తు గురించి చాలా అంచనాలు, చాలా ఆశయాలతో ఉంటారు. కెరీర్లో ఎలా ముందుకు సాగాలో చాలా క్లారిటీతో ఉంటారు. కేవలం ఆశలు పెట్టుకోవటం మాత్రమే కాదు, కేవలం లక్ష్యాలను పెట్టుకోవటం మాత్రమే కాదు, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు, కష్టపడతారు కూడా. అందుకే ఈ 5 రాసుల వారు చాలా కష్టపడి సర్కారీ కొలువును సులువుగా సాధిస్తారు. వీరి మనసులో పోటీతత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కొండని అయినా సరే ఢీ కొట్టగలుగుతారు. కాకపోతే వీరితో వచ్చిన బాధ ఏంటంటే కొన్నిసార్లు చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా సరే కుంగిపోతారు. అంటే మనసులో తెలియని భయాన్ని పెట్టుకుంటారు. బయటికి కనిపించకపోయినా, బయటికి మళ్ళీ ప్రయత్నిస్తున్నా సరే తర్వాత ఏం జరగబోతుందో అని మనసులో కొంత భయాన్ని పెట్టుకుంటూ ఉంటారు. వీరు ప్రయత్నిస్తున్న పని మధ్యలో ఏమైనా విఫలమైనా సరే కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది వీరికి. కానీ వీరికి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఉండే అద్భుతమైన లక్షణాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందటానికి, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు కృషి చేయటానికి వీరికి బాగా సరిపోతాయి. జీవితంలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు. అద్భుతమైన సామర్థ్యంతో, అద్భుతమైన జ్ఞాపక శక్తితో, అద్భుతమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. వీరు కేవలం పుస్తక పురుగులు మాత్రమే కాదు, అంటే కేవలం పుస్తకంలో ఉండే వాటిని బట్టి కొట్టడం కానీ, వాటిని నేర్చుకోవటం మాత్రమే కాదు, ప్రతి విషయం మీద కూడా ఎంతో కొంత అవగాహనను కలిగి ఉంటారు. ఆ యొక్క లక్షణమే వీరి సక్సెస్కి కారణమవుతుంది. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి అన్న తపన వీరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క తపన, తాపత్రయం అనేది వీరిలో మనం స్పష్టంగా గమనించవచ్చు. వ్యూహాత్మక ఆలోచనలతో ఉంటారు. మంచి సామర్థ్యంతో ఒక సమస్యను పరిష్కరించడానికి ఆచరణాత్మక విధానాన్ని ఫాలో అవుతారు.
పరిపాలనా స్థానాలను కూడా ఎక్కువగానే కోరుకుంటారు. ఎందుకంటే ఈ 5 రాసుల వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లీడర్గా ఉండటానికి లేకపోతే మేనేజర్గా కానీ ఏదైనా సరే పరిపాలనా స్థానాల్లో ఉండటానికి కోరుకుంటారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంతో పాటు ఈ 5 రాశులలో జన్మించిన వారికి రాజకీయ నాయకులు అవ్వాలనే కోరిక కూడా బలంగానే ఉంటుంది. వీరిలో ఉండే ఆ నాయకత్వ సామర్థ్యం, అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించే లక్షణం, కష్టపడే మనస్తత్వం, కొత్త విషయాల గురించి తెలుసుకోవాలి అన్న తపన, తాపత్రయం, సంకల్ప శక్తి, వీరిలో ఉండే పట్టుదల ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు వీరికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ 5 రాశులలో జన్మించిన వారు నిలకడగల మనుషులు. ఏదైనా డిసైడ్ అయ్యారనుకోండి, లక్ష్యాన్ని సాధించేంత వరకు అదే నిర్ణయం పైన నిలబడి ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అన్నా, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అంటే ఓర్పు, నిలకడ చాలా అవసరం. అవి వీరిలో ఉంటాయి. ఈ 5 రాశుల వారు అసాధారణమైన లక్షణాలతో ఆర్థిక చతురతను కలిగి ఉంటారు. ఎంతటి ఒత్తిడినైనా సరే భయపడకుండా తట్టుకోగలుగుతారు. అనుకున్న విజయాన్ని సాధించడానికి ఎన్ని కష్టాలైనా పడతారు. వీరు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నారనుకోండి, అంటే ముందు చెప్పినట్లుగా సులువుగా దక్కే దేనిని కూడా వీరు ఇష్టపడరు. ఏది దక్కించుకోవాలంటే కొన్ని నెలలు కష్టపడాలో, కొన్ని సంవత్సరాలు కష్టపడాలో దానినే వీరు కోరుకుంటారు. అది వస్తువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైతే వీరికి సులువుగా దక్కదో దానినే వీరు కోరుకుంటారు. అనుకున్న విజయాన్ని సాధించడానికి నెలలు పట్టినా, సంవత్సరాలు పట్టినా సరే వేచి చూసే అంత ఓర్పు, సహనం, నేను సాధించగలను అన్న ధైర్యం వీరిలో ఉంటాయి. కాబట్టే కేవలం ఈ 5 రాశుల వారి జాతకం ప్రకారం మాత్రమే కాకుండా వీరి లక్ష్యాలను బట్టి కూడా వీరికి సర్కారీ కొలువు సాధించేంత సామర్థ్యం ఉంది అని గట్టిగా చెప్పవచ్చు. ఈ 5 రాశులలో జన్మించిన వారు పరిశోధన పట్ల, ఒక సమస్యను పరిష్కరించటం పట్ల మొగ్గును కలిగి ఉంటారు. స్పష్టమైన అంతర్దృష్టిని కలిగి ఉంటారు. ఇతరుల మనసులో దాచుకున్న సమాచారాన్ని కూడా వెతికి తీయగల నేర్పరులు. ఈ లక్షణాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడానికి వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ 5 రాశులలో మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి రక్షణా దళానికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగాలు బాగా సరిపోతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ 2 రాశుల వారు, మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు ఇతరుల మనసులో ఉన్న రహస్యాలను కూడా చాలా తెలివిగా బయట పెట్టించగల నేర్పరులు. చాలా తెలివైన వారు ఈ 2 రాశుల వారు. మిగిలిన 3 రాశుల వారేమో ప్రజాసేవకు, ఇతరులకు మంచి జరగటానికి, ఇతరులకు సహాయపడటానికి, భూమికి అనుసంధానంగా ఉన్న వృత్తులకు బాగా సరిపోతారు. సామాజిక సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే ఆరోగ్య సంరక్షణ కానీ, విద్య వంటి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు ఈ మిగిలిన 3 రాశుల వారికి బాగా సరిపోతాయి. ఎందుకంటే ఈ 3 రాశులలో జన్మించిన వారు సమాజానికి సేవ చేయాలి అన్న కోరికతో ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, కేవలం వీరి జాతకం ప్రకారమే కాకుండా వీరిలో ఉండే ఈ ముఖ్యమైన అద్భుతమైన లక్షణాల వల్లే వీరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. వృషభ రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి, ఈ 5 రాశులలో జన్మించిన వారు కనుక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ ప్రయత్నాలను మాత్రం మధ్యలో వదలకండి. మీరు గట్టిగా కష్టపడితే, దానితో పాటు మీ పర్సనల్ జాతకం కనుక బాగున్నట్లయితే, 10వ స్థానం బాగున్నట్లయితే, బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కొద్దిగా ఆలస్యం అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్పకుండా సాధిస్తారు. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలో సపరేట్ వీడియో చేస్తాను.